ఈ శివాజీ గారు పెట్టినటువంటి ఆ యొక్క మ్యాటర్ ఇంకా అది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. దీని గురించి మాట్లాడడానికి కొంతమంది మహిళా మండలి సభ్యురాళ్ళు కొంతమంది వచ్చేసారండి. అందులో ఒక మేడం గారు మాట్లాడుతున్నారు. ఆవిడ కొంతమంది మూవీ ఫంక్షన్స్కి కొంతమంది హీరోయిన్స్ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని వస్తారు కదా, మరి వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం లేకుంటే మూవీ ఆఫర్ల కోసం వస్తున్నారు కదా, అదే నేపథ్యంలో ఈవిడ కూడా అలాగే చేసింది, ఈవిడ ఎందుకు మీరు తప్పుపడుతున్నారు అని చెప్పేసి అనేసి మాట్లాడుతుంది. అసలు నీకు బుర్ర ఉండదా మేడం గారు? బుర్ర ఉందా మీకు? బుర్ర ఉంటే ఇలా మాట్లాడరు నాకు తెలిసి. మళ్ళీ మహిళా మండలి సభ్యురాలు కూడా అంట మీరు. దేనికి? మీ పెద్దరికం తగలబెట్టుకోవడానికా? మనం కలియుగంలో ఉన్నాం, బట్టలని ఎప్పు తీసుకొని ఉన్నా కూడా ఎవరు మగాళ్ళు చూడకుండా ఉండారంటే ఎలా ఉంటారు? మగాళ్ళని ఉప్పుగా తినట్లేదా? ఎలా ఉంటారు? ఇది మనం కలియుగం, ఇది మనం అందరం కలియుగంలో ఉన్నాము. ఆ యుగానికైనా మనం కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మన జాగ్రత్త మనమే ఉండాలి. అంత గొప్ప విషయాన్ని శివాజీ గారు చెప్తే దాన్ని వైఖరీకరించి దానికి మళ్ళీ సపోర్ట్ చేస్తూ మీరు మాట్లాడుతున్నారు. బుర్ర పనిచేస్తుందా మీకు? నాకు తెలిసి పనిచేస్తున్నట్లేదు. అదే స్విమ్మింగ్ పూల్ డ్రెస్, అదే బిగినీలు వేసి మీ ఇంట్లో బిడ్డలకి చేపించి మీరు పబ్లిక్ డొమైన్లో వదిలిపెడతారా? చెప్పండి. అప్పుడు మీ మాటలతో ఏకీభవిస్తాను. వదిలిపెడతారా? మీ ఇంట్లో మీ కూతుర్లకు మనవరాలుగా వేసి వదిలిపెడతారా? ఏం మాట్లాడుతున్నారు? పబ్లిక్లో కూర్చొని మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఉందతనంగా ఉండడం నేర్చుకోండి. సమాజంలో ఇలాంటివి వద్దమ్మా. మీరు ఏదైనా పెట్టుకోవాలంటే మీరు వేసుకోండి. మీ 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 యొక్క స్వేచ్ఛని ఎవరికి హరించడం లేదు, మీరు వేసుకోండి. కానీ దాన్ని మీరు మీ యొక్క ప్రైవేట్ ఇదిలో పెట్టుకోండి, పబ్లిక్లో వదలకండి అని చెప్పాల్సింది పోయి అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నావు. సమాజం చెడగొట్టే ఇదిలో నువ్వు కూడా ఉన్నావా? ఏం మాట్లాడుతున్నావు అనంట. ప్రతిసృష్టి చేసేవాళ్ళం మేము ఏ చేసినా కూడా గొప్పగానే ఉంటుంది అనంట. ఏంటి ప్రతిసృష్టి? మగాళ్ళు లేకుండా ప్రతిసృష్టి ఎలా చేస్తావు? నువ్వు బిడ్డలు ఎలా కంటావు? ఈ సృష్టిలో ఆడదానికి ఎంత పాత్ర ఉందో మగాడి కూడా సేమ్ అంతే పాత్ర ఉంది. మగాడు లేకుండా ఆడది బిడ్డలు ఎలా కనగలుగుతుంది? బుర్రలు పనిచేయట్లా మీకేమన్నా? పెద్ద ఇదైపోతున్నారు. ఇంతమంది తప్పు అని చెప్తుంటే దానికి మళ్ళీ నలుగురు వచ్చేసి అది రైట్ అయిపోతుందా? అంటే మీ ఇంట్లో పిల్లల మటుకు జాగ్రత్తగా నీట్గా బట్టలు కప్పుకోవాలి, పక్కన వాళ్ళ మటుకు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎట్టుపోతుందమ్మా సమాజం? మీరు మహిళా మండలి సభ్యురాళ్ళు అయ్యండి మేడం గారు ఇలా మాట్లాడుతున్నారు. మేడం గారు పెద్ద వచ్చిరమ్మా ఉప్మా వండడానికి. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.